1963 కేరళలోని తుంబా అనే చిన్న గ్రామం. అక్కడ ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ని టెంపరీగా స్పేస్ ల్యాబ్గా మార్చారు. సైంటిస్ట్ రాకెట్ని సైకిల్ మీద ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అప్పుడు ఎవరైతే మనల్ని చూసి నవ్వారో ఆ నవ్వు నేడు ఆగిపోయింది. ఎందుకంటే ఆ చిన్న బిగినింగ్ నుంచి పుట్టిన ఒక ఆర్గనైజేషన్ ఈరోజు ప్రపంచానికి తన్ని తాను ప్రూవ్ చేసుకుంది. లెస్ మనీ మోర్ రిజల్ట్స్, దట్స్ ఇస్రో. చాప్టర్ 1, ఇస్రో పుట్టుక. మన ఇస్రో స్టోరీ మొదలవడానికి ముందు ఒక విజనరీ గురించి తెలుసుకోవాలి. ఆయన పేరు డాక్టర్ విక్రమ్ సారాభాయ్. 1962లో ఆయన ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు: ఇండియా పేద దేశమే, కానీ స్పేస్ ప్రోగ్రామ్ లేకుండా మనం ఎప్పటికీ డెవలప్ అవ్వలేమని. అప్పుడు ఇన్కోస్పార్ మొదలుపెట్టారు. అది 1969లో ఇస్రోగా మారింది. మొదటి రాకెట్ లాంచ్ కోసం మన దగ్గర లాంచ్ ప్యాడ్ లేదు, బిల్డింగ్ లేదు, చర్చ్ని వాడారు. 1963లో ఇండియాస్ ఫస్ట్ సౌండింగ్ రాకెట్ నైక్ అపాచీ తుంబా నుంచి లాంచ్ అయ్యింది. అది ఇండియా యొక్క ఫస్ట్ స్టెప్. చిన్నదే కానీ చరిత్రాత్మకమైనది. చాప్టర్ 2, ఇండియాస్ ఫస్ట్ ఛాలెంజ్. 1975లో ఇస్రోకి మొదటి పెద్ద ఛాలెంజ్ వచ్చింది. శాటిలైట్ తయారు చేశారు, కానీ లాంచ్ చేయడానికి రాకెట్ లేదు. అప్పుడు రష్యా దగ్గర హెల్ప్ అడిగారు. ఏప్రిల్ 19, 1975న ఇండియా యొక్క మొదటి శాటిలైట్ ఆర్యభట్ట సోవియట్ యూనియన్ సహాయంతో లాంచ్ అయింది. కానీ ఇక్కడితో ఇస్రో ఆగలేదు. వాళ్ళ గోల్ వేరే ఉంది. మన దేశంలోంచి మన రాకెట్తో మన శాటిలైట్ లాంచ్ చేయాలి. జూలై 18, 1980న SLV-3 రాకెట్ మన రోహిణి శాటిలైట్ని ఆర్బిట్లోకి పంపింది. ఇండియా ప్రపంచంలో సొంత రాకెట్తో శాటిలైట్ లాంచ్ చేసిన దేశాల్లో 7వ దేశం అయ్యింది. చాప్టర్ 3, బడ్జెట్. ఇప్పుడు అసలు టాపిక్ వద్దాం. ఇస్రో వర్సెస్ నాసా బడ్జెట్. చాలామంది అంటారు బడ్జెట్ తక్కువ అంటే క్వాలిటీ కూడా తక్కువ అని. ఈ అజంప్షన్ రాంగ్ అని ఇస్రో ప్రూవ్ చేసింది. నాసా బడ్జెట్ $25 బిలియన్, ఇస్రో బడ్జెట్ $1.5 బిలియన్. అంటే నాసా కంటే 17 రెట్లు తక్కువ. మరి ఇస్రో ఎలా సక్సెస్ అయ్యింది? సీక్రెట్ ఏమిటంటే 1974లో ఇండియా న్యూక్లియర్ టెస్ట్ చేసింది. దాంతో ప్రపంచం మనకి టెక్నాలజీ బ్యాన్ చేసింది. అది మనకి బ్లెస్సింగ్లా మారింది. మన సైంటిస్టులు అన్నీ తమకు తామే చేసుకున్నారు. ఇంపోర్టెడ్ టెక్నాలజీ కొనలేదు. కాస్ట్ ఆటోమేటికల్లీ తగ్గింది. నాసా ప్రైవేట్ కంపెనీస్కి శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ ఇస్తుంది. ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటుంది. కానీ ఇస్రో ఇన్హౌస్ చేస్తుంది, ఇన్సూరెన్స్ తీసుకోదు. చాప్టర్ 4, మార్స్ మిషన్. 2013లో ఇండియా ఒక ఇంపాసిబుల్ అనిపించే డిసిషన్ తీసుకుంది. మనం మార్స్కి వెళ్తున్నాం. అప్పుడు ప్రపంచం నవ్వింది. ఫస్ట్ అటెంప్ట్లో మార్స్కి వెళ్ళడం ఇంపాసిబుల్ అన్నారు. రష్యా ట్రై చేసింది, ఫెయిల్ అయింది. జపాన్ ట్రై చేసింది, ఫెయిల్ అయింది. కానీ చూడండి ఏం జరిగిందో. నవంబర్ 5, 2013న మంగళయాన్ లాంచ్ అయ్యింది. సెప్టెంబర్ 24, 2014న మార్స్ ఆర్బిట్లో ఎంటర్ అయ్యింది. ఇండియా మొదటి అటెంప్ట్లోనే మార్స్ని చేరుకున్న ఫస్ట్ కంట్రీ అయ్యింది. దీనికి కాస్ట్ ఎంత అయింది అనుకుంటున్నారు? కేవలం $74 మిలియన్. నాసా యొక్క మావెన్ మార్స్ మిషన్కి $582 మిలియన్ ఖర్చు అయింది. అంటే నాసా కంటే మనం 8 రెట్లు తక్కువ కాస్ట్తోనే మార్స్కి వెళ్ళాం. ఇంకొక కంపారిజన్ కూడా ఉంది. హాలీవుడ్ మూవీ అయిన గ్రావిటీకి $100 మిలియన్ ఖర్చు అయింది. మన మార్స్ మిషన్ ఆ మూవీ కంటే తక్కువ కాస్ట్లోనే జరిగింది. చాప్టర్ 5, మూన్ స్టోరీ. 2008 చంద్రయాన్-1 ఈ మిషన్ మూన్ని ఆర్బిట్ చేసింది. మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ డిప్లాయ్ చేసింది. రిజల్ట్, మూన్ మీద వాటర్ కనుక్కున్నారు. ప్రపంచం షాక్ అయింది. కొన్ని శతాబ్దాలుగా మూన్ డ్రై అని అందరూ అనుకుంటున్నారు. మన ఇస్రో అది తప్పని ప్రూవ్ చేసింది. కానీ అసలు హిస్టారిక్ మూమెంట్ 2023లో వచ్చింది. జూలై 14, 2023లో చంద్రయాన్-3 లాంచ్ అయ్యింది. ఆగస్ట్ 23, 2023న మూన్ సౌత్ పోల్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఇండియాస్ మూన్ సౌత్ పోల్లో ల్యాండ్ చేసిన ఫస్ట్ కంట్రీ అయ్యింది. ప్రపంచంలో 4th కంట్రీ మూన్ మీద ల్యాండ్ చేసింది. రష్యాస్ లూనా 25 అదే సమయంలో ట్రై చేసింది, కానీ క్రాష్ అయ్యింది. రష్యాస్ లూనా 25కి $190 మిలియన్ల ఖర్చు అయింది. మన చంద్రయాన్-3కి కేవలం $75 మిలియన్ల మాత్రమే ఖర్చు అయింది. ఆగస్ట్ 23 ఇప్పుడు ఇండియాలో నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ అవుతుంది. చాప్టర్ 6, సన్ వైపు ప్రయాణం. మూన్ అయింది, మార్స్ అయింది, ఇంకేముంది సన్. సెప్టెంబర్ 2, 2023న ఆదిత్య L1 లాంచ్ అయ్యింది. ఇది ఇండియాస్ ఫస్ట్ సోలార్ అబ్జర్వేటరీ. జనవరి 6, 2024న అది L1 పాయింట్కి చేరుకుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి సన్ని నిరంతరం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సోలార్ ఫ్లేర్స్, సోలార్ విండ్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంది. మూన్ అయింది, మార్స్ అయింది, సన్ అయింది. కానీ ఇక్కడితో ఇస్రో ఆగలేదు. చాప్టర్ 7, రికార్డ్స్ అండ్ ఫ్యూచర్. ఇస్రో చేసిన మరికొన్ని వరల్డ్ రికార్డ్స్ చూద్దాం. 2017లో PSLV-C-37 ఒక్క మిషన్లో 104 శాటిలైట్స్ లాంచ్ చేసింది. ఇది వరల్డ్ రికార్డ్.
జనవరి 29, 2025న శ్రీహరికోట నుండి ఇస్రో యొక్క 100వ లాంచ్ జరిగింది. జనవరి 2025లో SPA-DX మిషన్తో ఇండియా స్పేస్ డాకింగ్ టెక్నాలజీ అచీవ్ చేసింది. యుఎస్, రష్యా, చైనా తర్వాత 4వ దేశం మన భారత్. ఇక ఫ్యూచర్ మిషన్స్ ఏమిటంటే గగన్యాన్, ఇండియా మొదటి మ్యాన్డ్ స్పేస్ మిషన్ 2026లో లాంచ్ అవుతుంది. చంద్రయాన్ 4 మూన్ నుండి శాంపుల్స్ తీసుకొస్తుంది. శుక్రయాన్ వీనస్కి వెళ్తుంది. ఇస్రో ఆగే సూచనలు కనిపించడం లేదు. కన్క్లూజన్: మొదట్లో సైకిల్ మీద రాకెట్ ట్రాన్స్పోర్ట్ చేసిన మన దేశం ఇప్పుడు మూన్, మార్స్, సన్ అన్నింటికీ వెళ్ళింది. నాసా కంటే 17 రెట్లు తక్కువ బడ్జెట్తో ప్రపంచ రికార్డులు సాధిస్తుంది. ఇది మనీ గురించి కాదు, టెక్నాలజీ గురించి కాదు, ఇది ప్యాషన్ గురించి, పర్పస్ గురించి, ప్రైడ్ గురించి. ఇస్రో అంటే లెస్ బడ్జెట్, మ్యాక్సిమం రిజల్ట్స్, అన్లిమిటెడ్ డ్రీమ్స్. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా జై హింద్, జై ఇస్రో.